వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే చిరంజీవి గారికి శుభాకాంక్షలు చెప్పిన అల్లు అర్జున్ అందరికి అనిపించవచ్చు అదేంటది, ఇందులో ప్రత్యేకత ఏముంది, చిరంజీవి గారికి అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పడం కూడా గొప్పేనా అని చాలామంది కనిపించవచ్చు. అంటే ఈ ఎపిసోడ్ ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్. గతంలో కూడా మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం, రక్తం నీళ్ళ కన్నా మందంగా ఉంటుందని. అంటే బంధాలు, బంధుత్వాలు, బంధువులు, రక్త సంబంధీకులు, వారి తర్వాతే స్నేహితులు, లేకపోతే ఇతరితర ఇంకెవరైనా. అంటే ఇక్కడ కుటుంబ సభ్యులు ఒకరికొకరు మధ్యలో వివాదాలు వచ్చినా, మనస్పర్ధ వచ్చినా వాళ్ళందరూ ఎప్పుడు కలిసే ఉంటారు. అంత మాత్రాన చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన కుటుంబ సభ్యుల మధ్య పెద్ద ఎత్తున విడిపోయేటువంటి పరిస్థితులు ఉండవు. సరే, ఎక్కడో ఆస్తుల కోసం మరి కొట్టుకున్న వాళ్ళు, తిట్టుకున్న వాళ్ళు, కేసులు వేసుకున్న వాళ్ళు, పదవుల కోసం బాబాయిలను చంపుకున్న వాళ్ళు, సో చాలా ఎపిసోడ్లు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మెగా కుటుంబం గురించి మనం మాట్లాడుకుంటే ఆ కుటుంబం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ ఆదర్శం, తెలుగు వాళ్ళకి ఆదర్శం ఆ కుటుంబం. ఎందుకంటే అన్ని కుటుంబాల్లో రాజకీయ విభేదాలు ఉన్నాయి. టాప్ 10 ఫ్యామిలీస్ తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ టాప్ 10 ఫ్యామిలీస్లో మెగా కుటుంబం ఉంది. అందులోనూ ఎలాంటి మనస్పర్ధలు లేనటువంటి కుటుంబం మిగతా వాళ్ళందరితో కంపేర్ చేస్తే మెగా ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం గతంలో చూస్తే అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఏదో ఒక అగాధం ఉందని, సో వారికి పట్టం లేదని చాలామంది జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసిన సందర్భం. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మెగా కుటుంబంలో ఏదో ఒక విధంగా చిచ్చు పెట్టాలని చెప్పేసి అల్లు అర్జున్ గారికి మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టారు. వారే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి అల్లు అర్జున్ గారు తిట్టడం, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ లాగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లాగా అల్లు అర్జున్ గారిని తిట్టడం, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ లాగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఒకరికొకళ్ళు. సో ఇది శత్రువులకు ఒక అవకాశం కల్పించినట్టయింది. ఇందులో ఒకళ్ళు ఇద్దరు తెలిసి తెలియక మాట్లాడతారు. మెగా కుటుంబం సంబంధించిన అభిమానులు, అల్లు అర్జున్ నువ్వు చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవాడి, నీకు అహంకారం పెరిగిపోయింది సో అని. సరే, ఆయన గతంలో 2019 ఎన్నికలప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు ఆయన ఫ్రెండ్. 2024 ఎన్నికల్లో కూడా ఆయన ఫ్రెండ్కి మద్దతు ఇచ్చాడు. ఆ ఒక్క స్థానం ఆయన గెలవాలని కోరుకుంటున్నానని చెప్పేసి. అయితే ఆ ఎపిసోడ్ తోటి జనసైనికులు అందరూ భగ్గుమన్నారు. సరే, మరి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్, ఆయన ఏమి రాజకీయ నాయకుడు కాదు, అల్లు అర్జున్ గారు చెప్తే 10 ఓట్లు కూడా పరిపరిస్తే ఉండదు రాజకీయంగా. ఎందుకంటే అల్లు అర్జున్ గారి సినిమాలు చూసేదంతా 100 మంది చూస్తే అందులో 80 మంది చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని అభిమానించే వాళ్ళు చూస్తారు. ఇంకొక 20 మంది ఎక్స్ట్రాగా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, అందులో నో డౌట్. అయితే ఇక్కడ ఏం జరిగింది, అల్లు అర్జున్ గారికి మెగా కుటుంబానికి మధ్య ఏదో ఉందని, ఏదో నడుస్తుందని చెప్పేసి కొన్నాళ్ళు ఒక వారు నడిచింది. దీన్ని అవకాశంగా తీసుకున్నటువంటి యాంటీ ఫ్యాన్స్ మెగా కుటుంబానికి, లేకపోతే జనసేనని వ్యతిరేకించే వర్గాలు, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు రియలో ఎవరు ఫేకో కూడా అర్థం కాని పరిస్థితి. సో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ప్రొఫైల్స్ పెట్టుకొని అల్లు అర్జున్ గారిని తిట్టడం, అల్లు అర్జున్ గారి ప్రొఫైల్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం. పోనీ ఇప్పుడు ఏమన్నా వాళ్ళ మధ్య ఏమన్నా విభేదాలు ఉన్నాయా? ఏమీ లేవు. చూడండి, అల్లు అర్జున్ గారి ట్వీట్, హ్యాపీ బర్త్డే టు అవర్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే మెగాస్టార్ ఒక్కడే ఈ తెలుగు సినీ ప్రపంచానికి వన్ అండ్ ఓన్లీ అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ ఆయన తర్వాత ఎవరైనా ఒప్పుకున్నాడు అంటే ఈయన కూడా ఆయన తర్వాత నేనేగా అర్థం అవుతుంది కదా. అందుకని అన్నాను బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అని. ఆ రోజు అల్లు అర్జున్ గారికి ఇబ్బంది అయినప్పుడు, ఆయన మీద కేసు అయినప్పుడు, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు, ఒకరోజు రిమాండ్లో ఉన్నప్పుడు హుటాహుట్న పరిగెత్తుకుంటూ వెళ్ళారు చిరంజీవి గారు, సురేఖ గారు. ఎవరు అల్లు అర్జున్ గారు? చిరంజీవి గారికి మేనల్లుడు. అంటే చిరంజీవి గారి భార్య సురేఖ గారికి మేనల్లుడు, అన్న కొడుకు, అల్లు అరవింద్ గారి కొడుకు. వాళ్ళ మధ్య బంధం, బంధుత్వం, అనుబంధం, రక్త సంబంధం. సో మధ్యలో ఎవరో ఏదో మాట్లాడినంత మాత్రం రక్త సంబంధాలు చెరిపోవు. గతంలో కూడా చెప్పాం మనం, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎపిసోడ్ కూడా, జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మధ్య ఒక అనుబంధం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు, నారా లోకేష్ గారు రక్త సంబంధం ఉంది. మేనత్త మేనమామ పిల్లలు. భువనేశ్వర్ గారి మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎక్కడో ఏదో చిన్న ఇష్యూ ఏదో వచ్చిందని అనవసరంగా కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి పరిస్థితి ఏమైంది? టీడీపీ వాళ్ళే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఇంటి మీదకి వెళ్ళి ఫ్లెక్సీలు దించేసి దాడికి కూడా యత్నించారు.
కాబట్టి కుటుంబ సభ్యుల వ్యవహారంలో అనవసరంగా ఫ్యాన్స్ తలదూర్చి లేనిపోయిన కష్టాలు నష్టాలు తెచ్చుకోవద్దు. వాళ్ళంతా ఒక్కటే, వాళ్ళేం కొట్టుకొని తిట్టుకొని పరిస్థితి లేదు ఆస్తుల కోసం. ఇక్కడ చక్కగా చిరంజీవి గారు శుభాకాంక్షలు చెప్పాడు అర్జున్ గారు. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కూడా 100% శుభాకాంక్షలు చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ మామయ్యలు, వాళ్ళ వల్లే ఆ కుటుంబానికి పేరు వచ్చింది. సరే, అల్లు రామలింగయ్య గారు ఆయన కుమార్తె సురేఖ గారిని చిరంజీవి గారికి ఇవ్వటం వల్ల ఆయనకి ఏదో అవకాశాలు వచ్చాయని చాలామంది చెప్తారు. అట్లా ఏం ఉండదు. మరి అలా అనుకుంటే మిగతా కుటుంబాల్లో మరి ఎంతమంది మెగాస్టార్లు కాకుండా ఎందుకున్నారు? మరి సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పటికీ ఒక శిఖరం, ముఖ్యమంత్రి 3 సార్లు. మరి ఒక బాలకృష్ణ గారే పాపులర్ ఎందుకు అయ్యారు? ఒక హరికృష్ణ గారు ఎందుకు పాపులర్ అయ్యారు? ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు పాపులర్ అయ్యారు? మిగతా వాళ్ళు ఎందుకు పాపులర్ అవ్వాలా? అది ఎవరి ఇండివిజువాలిటీ దమ్ము వారికి ఉంటుంది. సో కాబట్టి చిరంజీవి గారంటే ఒక శిఖరం. ఆ కుటుంబానికి ఆప్యాయతలు, అనురాగాలు, బంధుత్వాలు, బంధాలు ఉన్నాయి. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకునే కుటుంబం, మెగా కుటుంబం. సో కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా కలిసిపోయినట్టే ఆ ఫ్యామిలీలో. ఆయన ఎవరు ఒక్క మాట మాట్లాడిలా ఇప్పటివరకు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలా. నాగబాబు గారు కూడా పెద్దగా ఏం మాట్లాడిన పరిస్థితి కాదు. ఒకసారి ఏదో ఒక ట్వీట్ పెట్టి డిలీట్ కూడా చేశారు. అంటే వాళ్ళ మధ్య ఆ ప్రేమ ఆప్యాయత ఉంది. నాగబాబు గారు కూర్చొని ఒక ఫోన్ కొడితే పరిగెత్తుకుంటూ వస్తాడు అల్లు అర్జున్, ఎక్కడున్నా చెప్పండి మావయ్య అని. పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ పెడితే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక చిరంజీవి గారు చెప్పే పని లేదు. ఎందుకంటే మేనత్తుని ఇచ్చారు కాబట్టి. ఎక్కడ పోతుందో రక్త సంబంధం? సో కాబట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ముందు కొద్దిగా బాగుపడాలంటే ఈ ఫ్యాన్స్ ద్వారా ఆపాలి. వారి కుటుంబాలు వారు చక్కగా ఉన్నారు, అన్యోన్యంగా ఉన్నారు. అనవసరంగా అంటే మనకేం పని లేనట్టు కొంతమంది వారి కుటుంబాల మధ్య విభేదాలు సృష్టించాలని కొంతమంది అత్యుత్సాహపరులు బూతులు మాట్లాడి అనంతపురం ఎమ్మెల్యే గారు లాగా జూనియర్ ఎన్టీ గారిని తిట్టి ఇప్పుడు అందరి దృష్టిలో పగై రేపొద్దున టికెట్ కూడా కోల్పోయే పరిస్థితి. సో కాబట్టి బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్. వాళ్ళు బంధువులు, రక్త సంబంధీకులు. మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చారు, వెళ్తారు. అభిమానులైనా లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా నాయకులైనా ముందు కుటుంబ సభ్యులే కదా, రక్త సంబంధీకులే కదా ఫస్ట్ ప్రయారిటీ. సో కాబట్టి ఈ సందర్భంగా చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ గారు కూడా చాలా గౌరవంగా, హుందాగా వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అన్నాడు. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అన్నాడు అక్కడ. ఆయన తర్వాతే ఈయన ఆ కుటుంబంలో. ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఈయననే ఒప్పుకుంటాడు, అందులో డౌట్ లేదు. సో కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి చిన్న వాటిని భూతద్దంలో పెట్టి చూపిస్తే అనవసరంగా ఆ కుటుంబాల మధ్య గొడవలు పెట్టినట్టు ఉంటుంది, అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. సో అనవసరమైనటువంటి రాద్ధాంతాలు, అనవసరమైన తలనొప్పులు. కాబట్టి మెగా కుటుంబం అంటే ఎలాంటి కలతలు లేని కుటుంబం, ఎలాంటి కల్మషం లేనటువంటి కుటుంబం. కాబట్టి ఆ కుటుంబం ఇప్పటికీ కూడా మరి ప్రజా జీవితంలో వారికంటూ ఒక ప్రత్యేకత ఉంది. వారికంటూ ఆ కుటుంబానికి ఒక వెలుగు ఉంది పబ్లిక్లో. కారణం వాళ్ళు చేసినటువంటి దాన ధర్మాలు, వాళ్ళు చేసినటువంటి పుణ్యాలు, వారి మధ్య ఉన్నటువంటి అనుబంధాలు. ఎక్కడా కూడా ఆస్తుల కోసం కొట్టుకోలేదు, వాళ్ళు ఆధిపత్యం కోసం కొట్టుకోవాలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చి చిరంజీవి గారు వదిలేశాడు రాజకీయాలు. నా తమ్ముడు ఉన్నాడు ఒక పార్టీ అధినేతగా, నాకు ఎందుకు వదులుతాడు? లేకపోతే ఆయన రాజకీయం, ఆయన కేంద్ర మంత్రి, వెలిగాడు, రాజ్యసభ సభ్యుడు. సరే, ప్రజారాజ్యం పెట్టి ఆ ఎపిసోడ్ అయిపోయింది. కాంగ్రెస్లో కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజుకి ఆయన కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఇస్తుంది ఆయనకి. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా కూర్చోబడి బతిలాడారు, అన్న మీరు జూబ్లీహిల్స్ కంటెస్ట్ చేయండి, జూబ్లీహిల్స్ మీరు గెలుస్తారు, సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు, కాంగ్రెస్కి మంచి బలం ఉంది ఇప్పుడు ఇక్కడ, మీరు గెలుస్తారు, మీరు గెలిస్తే మీకు మంత్రి పదవి ఇవ్వచ్చు, మీకు హోంమంత్రి కానీ లేదా డిప్యూటీ సీఎం కానీ మీకు ఇస్తాం, మీరు రండి, మీరు ఇప్పటివరకు కాంగ్రెస్ సభ్యత్వం అయిపోయిన తర్వాత ఇంకే పార్టీలో జాయిన్ అవ్వలేదు, మీరు రండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని, సీఎం గారు అధికార క్యాంప్ ఆఫీస్ పిలిపించుకొని రిక్వెస్ట్ చేస్తారు చిరంజీవి గారిని. కానీ ఎందుకు వదిలేశాడు ఆయన రాజకీయాలు? తన తమ్ముడు ఇంకో పార్టీ అధినేతగా ఉన్నాడు, ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అభిమానుల మధ్య అనవసరమైనటువంటి అపోహలు క్రియేట్ చేయకూడదని చెప్పేసి వదిలేసినటువంటి మహానుభావుడు చిరంజీవి గారు ఇక్కడ. సో కాబట్టి కుటుంబాల మధ్య ఉండేటువంటి చిన్న వాటిని పెద్ద భూతద్దంలో పెట్టి ఎవరైతే చూస్తారో వాళ్ళే నష్టపోతారు.